మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. మీ ప్రాంతన అవసరతలుంటే దయచేసి మాకు తెలియచేయండి. మీకోసం ప్రార్థిస్తాం. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాగ్దానాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవానికి వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులనై యుండుడి. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తా ఉంది. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులనై యుండుడి. మనము ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి అంటే ప్రభువు యొక్క కార్యములను బట్టి మనము ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము, ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తున్నటువంటి మనము అనేక సందర్భాలలో మనము అనేక విషయాల గురించి ఆసక్తి చూపిస్తూ ఉంటాం. చాలాసార్లు మనము ఏ విషయంలో అయితే ఆసక్తి చూపిస్తూ ఉన్నామో ఆ విషయంలో తప్పిపోతూ ఉంటాం. ఆ విషయంలో ఘనత సాధించలేము. మనం దేని మీదైతే మనము ఆసక్తి చూపిస్తూ ఉన్నామో చాలా సందర్భాలలో ఆహ్, మనము ఆ విషయంలో నిరాశను మనము తెచ్చుకుంటూ ఉంటాం. అంటే మనము దాన్ని సాధించలేకపోతూ ఉంటామనమాట. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులనై యుండుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము దేని మీద ఆసక్తి కలిగి ఉండాలి అంటే ప్రభువు యొక్క కార్యముల యందు మనము ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. ఇది ఎవరు చేయగలరు అంటే దేవునితో సహవాసము కలిగినటువంటి వ్యక్తులు, దేవునితో సంబంధము కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే దేవుని కార్యముల యందు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎవరైతే దేవుని కార్యముల యందు ఆసక్తి చూపిస్తూ ఉంటారో వారు దేని మీదైతే ఆసక్తిని కలిగి ఉంటారో వారి ఆశ తీర్చబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నేను ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు దేని గురించి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉన్నావు? ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద, శరీర సంబంధమైనటువంటి విషయాల మీద ఆసక్తి చూపిస్తూ ఉన్నవేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి మనం ఎప్పుడు కూడా దేని యందు ఆసక్తి చూపిస్తూ ఉండాలి అంటే ప్రభువు కార్యాభివృద్ధి యందు మనము ఆసక్తి చూపించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభువు కార్యముల మీద ఆసక్తి చూపిస్తూ ఉన్నామో మనకి డిప్రెషన్ అనేది రాదు, మనకి నిరాశ అనేది రాదు. ఎందుకంటే మనము సర్వశక్తివంతుడైనటువంటి దేవుని కార్యముల మీద ఆసక్తి చూపిస్తూ ఉన్నాం. తన నోటి మాట ద్వారా సర్వ సృష్టిని కలగ చేసినటువంటి దేవుని కార్యము యందు ఆసక్తి చూపిస్తూ ఉన్నాము కాబట్టి మనము ఏ విషయంలో కూడా మనము నిరాశపడము. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ 2026లో దేవుని కార్యముల యందు ఆసక్తి చూపించి దేవుని కార్యాభివృద్ధి యందు ఆసక్తులము కలిగి మనము జీవించాలని దేవుని వాక్యమును బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆసక్తులను విడిచిపెట్టేసి, శరీర సంబంధమైనటువంటి ఆసక్తిని విడిచిపెట్టేసి మనము ఏ కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలంటే దేవుని కార్యాభివృద్ధి, ప్రభువు కార్యాభివృద్ధి మీద ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము ఆ విధంగా జీవిస్తామో దేవుడు మనల్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఈ లోకములో మనల్ని నిలవబెడతాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు నేను కూడా ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండటానికి దేవుడు అట్టి కృప మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.